చెప్పండి మేడం. సో, అసెంబ్లీ సమావేశంలో రేవంత్ రెడ్డి గారు అనడం జరిగింది. నిధులను కేటాయిస్తాము. మిమ్మల్ని ఇక్కడి నుంచి జరిపి నిధులనైతే కేటాయిస్తామన్నట్టని చెప్పారు. మీ అభిప్రాయం ఏంటి దాని మీద? నిధులు లేవు ఫస్ట్ ఆయన దగ్గర. నన్ను కోసినా డబ్బులు రావు అన్నారు. ఇప్పుడు కోయకుండా ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాడో మాకు తెలీదు ఒకటి. సెకండ్ థింగ్, ఇది చాలా ప్రైమ్ ప్లేస్. ఇక్కడ రియల్ ఎస్టేట్ వాల్యూ చాలా పెరిగింది. ఇది ప్రైవేట్ ప్రాపర్టీ. ఇది కనుక తీసేస్తే డిఫెన్స్ ల్యాండ్స్ తీసుకోవడం ఈజీ అనుకుంటున్నాడు. కానీ ఏ ఎగ్జంప్షన్ మాకు నోటిఫికేషన్ ఇచ్చారు, ఖాళీ చేయాలి, మీకు నిధుల్ని కేటాయిస్తాము, ఇంకో చోట 7 ఎకరాలు ఇస్తాము, ఏదేదో అంటున్నాడు. కానీ అది లిఖితపూర్వకంగా ఎక్కడా లేదు. ఇట్స్ జస్ట్ మీడియా థింగ్. మీడియాలో అంటున్నారు ఆయన, కానీ అవన్నీ నమ్మగలిగే మాటలు కాదు. ఆశా వర్కర్స్కి జీతాలు ఇవ్వడానికి లేదు ఆయన దగ్గర డబ్బులు, టీఏడిఏ ఇవ్వడానికి లేదు, పెన్షనరీ బెనిఫిట్స్ ఇవ్వడానికి లేదు, అండ్ లాట్ ఆఫ్ థింగ్స్ ఇవన్నీ ఇవ్వడానికి లేదు. ఈ వృద్ధాప్య పెన్షన్స్ ఇవ్వడానికి లేదు. ఇప్పుడు అనౌన్స్ చేస్తున్నాడు 2 BHKs అన్నీ ఏవైతే ఇచ్చారో అవి ఇప్పుడు రిటర్న్ తీసుకుంటామంటున్నారు. సో దట్స్ నాట్ డన్. ఆయన చేసేది డెవలప్మెంట్ కాదు, పురోగతి కాదు, తిరోగతి, వెనక్కి నడుస్తున్నాడు. సో హీ బెటర్ బీ అవేర్ వాట్ హీఈస్ డూయింగ్. ఒక పొలిటికల్ పొజిషన్స్కి రావడానికి ఓట్లు అవసరం, కానీ అదే పొలిటికల్ పొజిషన్ పోవడానికి కూడా మళ్ళీ ఆ ప్రజలే కారణమవుతారు. లోవర్ మిడిల్ క్లాస్ని ఎప్పుడు కూడా టచ్ చేయకూడదు. ఇట్స్ నాట్ అ గుడ్ థింగ్ ఫర్ హిస్ పొలిటికల్ కెరియర్. ఇన్ ద ఫస్ట్ థింగ్, మధు పార్క్ని ఆయన ఏమీ చేయలేడు. వీఆర్ నాట్ మూవింగ్, వీఆర్ ఫైలింగ్ లాట్ ఆఫ్ పిటిషన్స్ ఇన్ ద కోర్ట్స్. సో హీఈస్ నాట్ గోయింగ్ టు డూ ఎనీథింగ్ టు అస్. ఇది మాది పీస్ఫుల్ ప్రొటెస్ట్ అంతే. మీకు ఏదైనా పర్టికులర్ టైం అనేది ఇచ్చారా? ఏమన్నా డేట్ అని ఏమన్నా టైం ఇప్పటి వరకు మీరు వేకెంట్ చేయాలన్నట్టు ఏమన్నా నోటిఫికేషన్? ఫస్ట్ థింగ్ ఈజ్, ఏ నోటిఫికేషన్ అయితే ఇచ్చారో నోటిఫికేషన్, అది ఇచ్చిన 60 days లోపల మమ్మల్ని అబ్జెక్షన్స్ చెప్పమన్నారు కోర్టులో. అసలు డిపిఆర్ లేకుండా నోటిఫికేషన్ వేయడానికి వీల్లేదు ఆయన పేపర్లో. తర్వాత మాకు లీగల్ నోటీస్ కూడా వచ్చింది. 60 daysలో అబ్జెక్షన్స్ ఇవ్వాలి. ఇంత స్టిప్యులేటెడ్ పీరియడ్ ఆఫ్ టైంలో ఖాళీ చేయమని ఎవరు చెప్పలేరు. ఒక ప్రాజెక్ట్ కోసం ఫస్ట్ డిపిఆర్ కావాలి, డిపిఆర్ ఉన్న తర్వాత నోటిఫికేషన్ ఇవ్వాలి. సో దీస్ ఆర్ ఆల్ డిస్క్రిపెన్సీస్, ప్రొసీజరల్ డిస్క్రిపెన్సీస్. వీటిని కోర్టులో ఈజీగా ఛాలెంజ్ చేయొచ్చు. చాలామంది స్టేస్ తెచ్చుకుంటున్నారు. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ వాళ్ళు చాలామంది స్టే తెచ్చుకుంటున్నారు కోర్టుకి వెళ్ళి. అంత ఈజీ కాదు. చెప్పండి సార్, మీ అభిప్రాయం ఏంటంటారు? అసెంబ్లీ సమావేశం అయితే మీరు చూసే ఉంటారు. సో నిధులను ఇక్కడ కాకుండా వేరే దగ్గర ఇస్తే మిమ్మల్ని ఇక్కడ నుంచి అక్కడికి కదిలిస్తామన్నట్టు అని చెప్పారు. సో ఏమంటారు దాని గురించి? అది నమ్మసకంగా లేదండి. దిట్స్ అన్ ఇంపాసిబుల్ టాస్క్. ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ అస్సలు బాగాలేదు. ఆల్రెడీ నిన్న 3.65 lakhs అప్ అని చెప్పారు. 3.65 lakh crores స్టేట్ గవర్నమెంట్ మీద అప్పు చేశారు ఈ రేవంత్ రెడ్డి గారి పరిపాలనలోనే, ఈ 27 monthsలో. ఇంకా ఇప్పుడు మళ్ళీ ఏడీబీ నుంచి అప్పు తెచ్చి పోనీ ఏమన్నా బెనిఫిషియరీ ప్రాజెక్ట్ కట్టారంటే అది కూడా కాదు కదా. ఇప్పుడు మా అపార్ట్మెంట్ ప్లేస్లో ఈజ్ గోయింగ్ టు కన్స్ట్రక్ట్ అనదర్ బిల్డింగ్, లేదా అక్కడ ఏదో అది గాంధీ గారి చెరకలాగా ఏదో అది పెడతా అని అంటున్నారు, జైంట్ వీల్ పెడతా అన్నారు. దట్స్ అన్ యూజ్లెస్ థింగ్. కూలగొట్టి మళ్ళీ ఇంకోటి కట్టడము. ఐదర్ అతను బిల్డింగ్ కడితే బిల్డింగ్ ఎందుకు కడతాడు, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బిల్డింగ్, లేదా అది పెడితే, అది వీల్ పెడితే, జైంట్ వీల్ పెడితే అది యూజ్లెస్ థింగ్ కదా. దానికోసం ఇంతమంది ఫ్యామిలీస్ని రోడ్డు మీద పడడానికి కరెక్ట్ కాదు. అండ్ గవర్నమెంట్ దగ్గర నుంచి ఇప్పుడు రిటైర్ అయిన వాళ్ళకే బెనిఫిట్స్ రావట్లా. సో డూ యూ థింక్ వీ విల్ గెట్ అవర్ కాంపన్సేషన్ ఇఫ్ వీ వెకేట్? మీరు చెప్పండి. లీగల్గా గవర్నమెంట్ ఎంప్లాయీస్కి వాళ్ళకి రావాల్సిన, వాళ్ళు దాచిపెట్టుకున్న డబ్బులే ఇవ్వలేకపోతున్నాడు. కొంచెం వస్తాయి. ఇవన్నీ యూజ్లెస్ థింగ్స్. నోబడీ ఈస్ గోయింగ్ టు ట్రస్ట్ ఆన్ దీస్ థింగ్స్. సో ఒకవేళ ఆయన చెప్పినట్టు మీరు నిజంగానే కూడా ఒక దగ్గర షూరిటీ తరపున ఏమైనా రీప్లేస్ చేసే ఆప్షన్ ఉంటే మీరు దాన్ని యాక్సెప్ట్ చేస్తారంటారా? మరి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఇంకా కదిలే పరిస్థితి లేదండి. ఎందుకంటే మేము ఏంటంటే దిస్ ఇస్ నాట్ జస్ట్ ఏ హౌస్ ఫర్ అస్. సో మాకు ఇక్కడ ఈ ఏరియాతో చాలా బాండింగ్ ఉంది. ఇంకోటి ఈ సొసైటీలో డిఫరెంట్ రిలేషన్షిప్స్ మాకు, అంటే నైబర్స్తో కానీ ఇవన్నీ, అది యూ కాంట్ రేట్ దెమ్, అంటే యూ కాంట్ పుట్ ఏ ప్రైస్ ఆన్ దెమ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము అది వెకేట్ చేయాలని నాకు అనుకోవట్లేదు. పోనీ ఒకవేళ ఇన్ కేస్ ఎనీబడి థింక్స్ ఇన్ దట్ వే ఆల్సో, ఐ డోంట్ థింక్ ఇట్స్ గోయింగ్ టు బి గెట్ పాసిబుల్ అవుతుందని నేను అనుకోవట్లేదు.